యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. సమశత్రౌ చ మిత్రౌ చ తథా మానావమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః. శత్రువు యందు మిత్రుని యందు మానావమానముల యందు శీతోష్ణ సుఖ దుఃఖముల యందు సమంగా ఎవరైతే ఉంటారో, దేని యందు సంగము లేనివాడు అంటే వేటి యందు ఆసక్తి మనస్సంబంధము లేనివాడు అయితే ఉంటారో అటువంటి వ్యక్తి భగవంతుడికి చాలా ఇష్టడు అవుతాడు అని చెప్తున్నారు. అంటే శత్రువైనా సరే మిత్రువైనా సరే ఇద్దరిని సమదృష్టితో చూడడం. మానవమానములు అంటే మానము అంటే చక్కటి గౌరవం కలిగి ఉండడం లేదా అవమానింపబడడం. శీతోష్ణము, శీతము అంటే చాలా అతి చలి, ఉష్ణము అంటే అతి వేడి, ఆ రెండింటినీ కూడా సమంగా భరించగలగడం. సుఖ దుఃఖాల యందు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకే విధంగా ఉండడం, ఇంకా సమంగా ఉండడం. అంతేకాకుండా వేటి యందు ఆసక్తి లేకపోవడం, సంఘం లేకపోవడం అంటే వేటి యందు ఆసక్తి లేకపోవడం, మనస్సంబంధం లేకుండా ఉండడం. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వ్యక్తి భగవంతుడికి చాలా ఇష్టడు అని చెప్తాడు. భక్తి కలిగిన వాడు ప్రారంభంలో దేవుణ్ణి పత్రపుష్పాదులతో పూజిస్తూ ఉంటాడు. కానీ మనస్సు ఎప్పుడైతే పరిపక్వం చెందుతుందో ఆ తర్వాత క్రమక్రమంగా సర్వాంతర్యామైనటువంటి ఆ పరమాత్మని తన యొక్క మనఃపుష్పాల చేత పూజిస్తాడు. అందుచేతనే శ్రీ శంకర భగవత్పాదుల వారు శివాంతలహరిలో సమర్ప్యైకం చేత సరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జన ఇహ నజానాతి కిమహో అంటే, ఉమాపతి అయిన ఓ పరమేశ్వర, మనస్సు అనే కమల పుష్పాన్ని నీకు అర్పించి సుఖంగా ఉండటాన్ని జనులు తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పటికి తెలుసుకుంటారు అంటే, మనస్సు అనే కుసుమాల చేత భక్తుడు భగవంతుడిని ఆరాధించాలి. పైపైన ఆరాధించేటువంటి పద్ధతులన్నీ ఒక స్థాయి వరకు, ఒక స్థాయికి వచ్చాక ఇంక ఆడంబరాల జోలికి పోకుండా నిరంతరము మనస్సు అనే పుష్పాన్ని ఆ భగవంతుడికి సమర్పించాలట. ఆ పుష్పాలు ఏమేమిటంటే అహింసా ప్రథమం పుష్పం, ఇంద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, క్షమాపుష్పం, విశేషత శాంతి పుష్పం, తపఃపుష్పం, ధ్యాన పుష్పం, తథైవచ సత్యం అష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్ అని చెప్తారు. అంటే అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూతదయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యము అనేటువంటి 8 పుష్పాలు విష్ణువుకి చాలా ఇష్టమైనవి. ఈ ఒక్క శ్లోకం చదివితే మనకి అర్థం అవ్వాలి జీవిత సత్యం. ఏ మనిషి అయితే, ఏ వ్యక్తి అయితే ఈ లక్షణాలు కలిగి ఉంటాడో వాళ్ళకి భగవంతుడు ఎక్కడో దూరంగా లేడు, అతనిలోనే భగవంతుడు ఉంటాడు, అతడే భగవంతుడు అవుతాడు. ఈ విషయాన్ని చెప్పేదే భగవద్గీత. కనుక బాహ్య పుష్పాలతో పాటు ఈ సద్గుణ అంటే బాహ్య పుష్పాలతో పూజ చేయొద్దని చెప్పటం లేదు, వాటితో పాటుగా ముఖ్యంగా సమర్పించవలసింది మనఃపుష్పాలు. ఈ సద్గుణ రూప మనఃపుష్పాల చేత భగవంతుడిని ఆరాధించడం శ్రేయోదాయకం. ఎవరైతే ఈ రకంగా చేస్తారో ముందుగా చెప్పినట్లుగా ఆ పరమేశ్వరుడు ఎక్కడో ఉండడు, ఈ జీవుడే పరమేశ్వరుడు, పరమాత్మే జీవాత్మ అవుతుంది. జై గురుదత్త.